కాకినాడలో ఉన్నటువంటి సిబిసిఎన్సి ఆస్తులను కాపాడాలంటూ ఈరోజు పెద్ద ఎత్తున అయితే పాస్టర్లు అయితే ఆందోళన చేపట్టారు. అలాగే భారీ ఎత్తున ర్యాలీగా వచ్చి కాకినాడలో ఉన్నటువంటి కలెక్టర్ కూడా వినతి పత్రం అయితే అందజేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రెవరెండ్ పాస్టర్ వరప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ ఆస్తులు కాకినాడలో సిబిసిఎన్సి సంబంధించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వాటిని ఎందుకు మీ రోజు ఆందోళన చేపట్టడానికి కారణం ఏంటి? ఇది కేవలం కాకినాడలో ఉన్నటువంటి ఆస్తుల కోసం మాత్రమే కాదండి. సోంపేట నుండి అవనిగడ్డ వరకు ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి సిబిసిఎన్సి ఆస్తులు కూడా ఈ దినాన్న అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బ్యాప్టిస్ట్ సంబంధం లేనివారు దీంట్లోనికి వచ్చి దీన్ని అమ్మివేయటం, అలాగనే లీజులకి ఇవ్వటం, ఇలా అన్యాక్రాంతం చేస్తున్నటువంటి పరిస్థితిలో మరి ముఖ్యంగా కాకినాడలో ఉన్నటువంటి మెక్లార్న్ హై స్కూల్ కావచ్చు, లేకపోతే సిబిఎం స్కూల్ కావచ్చు, జూబ్లీ స్కూల్ కావచ్చు, ఇలా చాలా అక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మరలా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జోక్యం చేసుకుని తిరిగి మా ఆస్తుల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో 1874వ సంవత్సరంలో మిషనరీస్ చేత ప్రారంభించిన మొట్టమొదటి సంఘమైనటువంటి ద క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం 150 ఇయర్స్ చరిత్ర కలిగినటువంటి సంఘం మరి ఈ దినాన ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు రావడం జరిగింది. అలాగనే స్థానిక సంఘాలు, బ్యాప్టిస్ట్ సంఘాల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేసి మౌన ప్రదర్శన మరి చేసి కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి. అంటే గతంలో ఏమన్నా దీనిపై ఉద్యమాలు ఏమైనా చేశారా? అంటే ఇప్పుడే కొత్తగా మొదలు పెట్టడం జరిగిందంటారా? చాలాసార్లు దీని గురించి ఉద్యమాలు చేయడం జరిగిందండి. సంఘంగా, తల్లి సంఘంగా ఈ 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తల్లి సంఘంగా మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి వేదంతో చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అది. అంటే గతంలో మరి నాయకుల దృష్టికి కానీ ఎవరికైనా దృష్టికి మరి తీసుకెళ్లారా? మరి దీనిపై ఎటువంటి సమాధానం ఏమైనా ఇచ్చారంటారా? సార్, ఎప్పటికప్పుడు లెవెల్స్ ఉంటాయి సార్ మాకు, అసోసియేషన్ అని, అలాగనే ఫీల్డ్ లెవెల్స్, చర్చ్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మేము ప్రాథమికంగా స్థానిక సంఘపక్షంగా జరిగిస్తున్నాం. గతంలో చాలాసార్లు చేయడం జరిగింది. అయితే ఉన్న పరిస్థితులను బట్టి మరలా తిరిగి ఒక ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని సంఘం దీనికి పూనుకోవడం జరిగిందండి. అంటే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా గతంలో ఏమైనా తీసుకెళ్లారు, ఇప్పుడే వెళ్తున్నారు. అప్పుడు అంటే ఇప్పుడు లోకేష్ గారి పర్యటన కూడా 30వ తారీఖు కాకినాడ కూడా వస్తున్నారు. ఏమన్నా మీరు అందరూ కలిసి ఏమన్నా ఆయనకు మెమోరాండం ఇవ్వగలుగుతున్నారు? గతంలో రాజశేఖర రెడ్డి గారి కాలం సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సమయంలో దీని మీద హౌస్ కమిటీ వేయడం జరిగిందండి. దీని గురించి చాలా ప్రయత్నాలు జరిగినాయి. తర్వాత వారు మరణించడంతో దీని విషయంలో సరైనటువంటి స్పందన లేకుండా అయిపోయింది. మరి ఈసారి మొట్టమొదటిసారిగానే ఇది మరి లోకేష్ గారు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారి దృష్టికి తీసుకెళ్ళడం అయితే మాత్రం ఇది మొట్టమొదటిసారి అండి. అంటే గతంలో కూడా ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టు కూడా తెలుసుకొస్తుంది. అప్పుడు కూడా ఎంతవరకు వాస్తవం ఉందో అది ఏమన్నా మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్తారు? ఇది ఇప్పుడు ఆ హామీ ఇచ్చిన కారణాన్ని బట్టే ఇప్పుడు దాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వారు తప్పక ఈ విషయంలో న్యాయం చేస్తారని మేమైతే నమ్ముచున్నాం అండి. అంటే కాకినాడలో మెయిన్ మెక్లారెన్ ఇంకెక్కడైనా ఏ ప్రాంతాల్లో ఉన్నాయండి ఆస్తులు మొత్తం? సిబిఎం స్కూల్ ఉందండి, ఇంకా సిమ్సన్ స్కూల్ అని, ఇక చాలా ఉన్నాయండి కాకినాడలో. మెయిన్గా మరి ఈ ఆస్తులు అన్నింటిని కూడా పరిరక్షించాలనేటువంటిది మా తపన. పరిస్థితి ప్రస్తుతం సిబిసిఎన్సి సంబంధించిన ఆస్తులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అన్నీ కూడా అందులో భాగంగా కాకినాడలో ఉన్నాయి. మెక్లైన్ గ్రౌండ్ కావచ్చు, అలాగే ఇక్కడ స్కూల్ కాబట్టి మొత్తం అన్నీ కూడా ఈ యొక్క ఆస్తులను పరిరక్షించవలసిన బాధ్యత ఉంది. ఈ నేపథ్యంలో మౌన పోరాటంగా ఈరోజు కాకినాడలో ఈ కలెక్టరేట్కి అయితే భారీ ర్యాలీగా రావడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున కూడా వచ్చి వాళ్ళైతే మౌన ర్యాలీగా వచ్చి ఇక్కడంతా మెమోరాండం ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఏదేమైనా ఈ ఆస్తులను గత 150 ఏళ్ల ఆ చరిత్ర కలిగినటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా కాపాడవలసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు కూడా ఎన్నికల సమయం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఈ యొక్క ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆస్తులను పరిరక్షించాలని, అన్యక్రాంతం కాపాడాలంటూ కూడా పాస్టర్లు అయితే పెద్ద ఎత్తున ఈరోజైతే ర్యాలీ చేసినటువంటి పరిస్థితి కాకినాడలో కనపడుతుందని చెప్పవచ్చు. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.